ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావిరాస్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం ఒక పొట్టు పెసరపప్పుతోటి 2 బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పెసరట్టు అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగానే నేను పొట్టు పెసరపప్పుని 1 గంట పాటు నానబెట్టి వడగట్టేసి ఉంచానండి. నెక్స్ట్ నేను ఇక్కడ రైస్కి బదులుగా కోడో మిల్లెట్ కొర్రల్ని 1 గంట పాటు నానబెట్టేసి దీన్ని కూడా రెడీగా పెట్టాను. మిక్సీ జార్లోకి ఇప్పుడు పొట్టు పెసరపప్పు, తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కోడో మిల్లెట్ రైస్ ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నేను కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగో ఇలా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి సైడ్కి ఉంచుకోండి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 9 ఎండుమిరపకాయలు, 1 చిన్న కప్పు అల్లం ముక్కలు ఇవన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ నేను గ్రైండ్ చేస్తాను. మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. దీంట్లో నేను ఇప్పుడు 1/2 కప్ చింతపండు రసము, బెల్లము, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి తాలింపు నేను పెట్టలేదు. ఇప్పుడు 1 స్పూన్ తోటి బ్యాటర్ని తీసుకొని మనకు పెనం మీద చుట్టూ ఇలా రౌండ్గా తిప్పుకొని దోశలు వేసుకోవాలి. ఇది ప్లెయిన్ పెసరట్టు అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనకి దోశలు ఎలా వస్తాయో అలాగే వస్తాయి. ఇప్పుడు రెండో పెసరట్లో మనము ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి దోశని రెడీ చేసుకుందాము. మనకి హోటల్లో ఎలా ఉంటుందో అలాగే క్రంచీగా ఉండే దోశ, పెసరట్టు, అల్లం చట్నీ ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనము ఇదే పొట్టు పెసరపప్పుతోటి కూడా కరకరలాడే గారెలు కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చూద్దాము. దానికి నేను ముందుగానే పొట్టు పెసరపప్పుని నానబెట్టేసి ఉంచాను. దాన్ని చిల్లుల జల్లిలో ఉంచేసి కొంచెంసేపు వాటర్ పోయేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఎలాంటి వాటర్ పోయకుండా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 5 నుంచి 6 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని పెసరపప్పు దాంట్లో కలపాలి. కట్ చేసుకున్నటువంటి కరివేపాకు ముక్కలు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని సైడ్కి మిశ్రమాన్ని రెడీగా ఉంచుకోండి. మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేతిలోకి ఇలా ఒక ఉండ తీసుకొని టాస్ చేసి మిడిల్లోకి హోల్డ్ చేయాలి. చేసి దీన్ని వేడివేడిగా ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా అన్నింటినీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వాటిని ఒక టిష్యూ పైన ఆయిల్ పీల్చేంత వరకు ఉంచండి. ఈ పెసరగారెలు టమాటా పచ్చడితోటి చాలా రుచిగా ఉంటాయి. ఇలా మనం ఇంట్లోనే 1 పొట్టు పెసరపప్పుతోటి 2 ఐటమ్స్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.